నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అమరావతిని విభజన చట్టంలో పెట్టాలని అమిత్ షాను కోరినట్లు వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆర్టీడీ అంశాన్ని కేంద్ర పెద్దల దృష్టికి తీసుకువెళ్లినట్లు వెల్లడి. 40 లక్షల వ్యయంతో సత్యనారాయణపురం అంతిమయాత్ర భవన ఆధునీకరణ పనులను ప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో నిర్వహణ సరిగ్గా లేక భవనం పాడైందని మండిపాటు. విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు కాల్. అప్రమత్తమైన జీఆర్పీఎఫ్ పోలీసులు స్టేషన్ పరిసరాలను విస్తృతంగా తనిఖీలు చేసి ఎటువంటి బాంబు లేదని నిర్ధారించిన పోలీసులు. విజయవాడ బెంచ్ సర్కిల్ సమీపంలో విషాదం. విద్యుత్ షాక్ కి గురై 3 మృతి. అమరావతిని విభజన చట్టంలో పెట్టాలని అమిత్ షాను కోరినట్లు దానికి ఆయన సానుకూలంగా స్పందించారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆర్డీటీ అంశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామన్నారు. జగ్గైపేట డోలకొండ క్లస్టర్ లో 6,000 ఎకరాలు అందుబాటులో ఉందని, ఈ క్లస్టర్ లో మిసైల్ అండ్ అమ్యునిషన్ ప్రొటెక్షన్ కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరినట్లు తెలిపారు. లేపాక్షి మడకశిర క్లస్టర్ లో మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరినట్లు ముఖ్యమంత్రి వివరించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 2019-24 మధ్య ఏపీలో భారీగా విధ్వంసం జరిగిందన్నారు. వైఎస్ఆర్సీపీకి చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే 10 ఏళ్లు పడుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని గుర్తు చేశారు. ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 10,000 కుటుంబాలకు విద్యుత్ ఇస్తామన్నారు. సూర్యఘర్ అమలుకు మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు. తమ ప్రభుత్వం ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చిందని, ఈ పాలసీ ప్రకారం 72 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలన్నారు. 28,340 కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఇవ్వాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరామన్నారు. ఫైనాన్షియల్ గా అయితే ఏ మాత్రం కూడా వెసులుబాటు లేని తెచ్చారు. ఒక పక్క బకాయిలు దగ్గర 1,20,000 కోట్లు బిల్లు మాత్రం 9,94,000 కోట్ల రూపాయలు లయబిలిటీస్ కానీ, పేమెంట్స్ డ్యూ పెట్టింది కానీ, డెట్ కానీ చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ప్రజలు దానికి కావాల్సిన విధంగా పనిష్ చేశారు. మాకు స్పష్టమైన మెజారిటీ, చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి విధ్వంసం జరిగింది. అదే సమయంలో ప్రజలు కూడా ఎప్పుడూ ఈయనటువంటి విజయాన్ని కూడా విక్టరీ ఇచ్చారు. 93% స్ట్రైక్ రేట్. ఎవరు ఊహించినటువంటి విజయం ఇది. అయితే ఈరోజు మేము కూడా ఎంత తొందరలో రెక్టిఫై చేయగలుగుతా ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఇంకొక పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఒక ప్యాకేజ్ తీసి మళ్ళా రివైవ్ చేయడం, విశాఖపట్నం రైల్వే జోన్, ఇండస్ట్రీస్ కూడా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఈ సంవత్సరంలో హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ రావడం, ఇవన్నీ కూడా చేసుకుంటున్నాయి. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు 5-6 మంది మంత్రుల్ని, 7 మంది మంత్రులు కలుస్తున్నాను. ఒకటి ఏదైతే ప్రహ్లాద్ జోషిని కలిచాము, ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఒకటి తీసుకొచ్చాము. ఈ పాలసీ ప్రకారం 72 గిగావాట్ల పవర్ని గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాము. ఒరిజినల్గా అయితే 160 గిగావాట్లు ఉత్పత్తి చేయాలని, దేశం మొత్తం 500 గిగావాట్ల నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ కెపాసిటీ తయారు చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ లక్ష్యాన్ని మేజర్ చంక్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేట్టుగా మేము ఒక ప్రోగ్రాం పెట్టుకొని ముందుకు పోతున్నాం. దీంట్లో వారిని నేను కోరింది ఈరోజు మేజర్గా 28,346 కోట్ల రూపాయలు గ్రీన్ ఎనర్జీ కారిడార్. సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఆ క్రమంలోనే 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ పాలనలో తాము నిర్మించిన అంతిమయాత్ర భవన ఆధునీకరణ పనులు చేపట్టినట్లు వివరించారు. 40 లక్షల రూపాయల నిధులతో అంతిమయాత్ర భవన ప్రాంగణాన్ని తీర్చిదిద్దునున్నట్లు చెప్పారు. అద్దె ఇంట్లో ఉంటున్న వారికి కులమతాలకు అతీతంగా ఆఖరి మజిలీ ప్రశాంతంగా సాగాలని మంచి ఉద్దేశంతో అంతిమయాత్ర భవనాన్ని ఏర్పాటు చేసి వసతుల కల్పనపై తాను ప్రత్యేకంగా
ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు బోండా ఉమా చెప్పారు. సత్యనారాయణపురంలో 40 లక్షల రూపాయల వ్యయంతో అంతిమయాత్ర ఆధునీకరణ పనులకు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను 2014-19 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అంతిమయాత్ర భవనాన్ని కులమతాలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడేలా నిర్మాణం చేయించినట్లు చెప్పారు. గడిచిన 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో అంతిమయాత్ర భవన నిర్వహణం సరిగ్గా లేక భవనం పాడైపోయిందని, భవనం చుట్టూ ఉన్న ప్రాంగణం ముళ్ల పొదలతో నిండిపోయిందన్నారు. ఈ తరుణంలో మరలా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంతో మాట్లాడి అంతిమయాత్ర భవన ఆధునీకరణకు 40 లక్షల రూపాయలు మంజూరు చేయించినట్లు వివరించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో అలాగే ఆల్మోస్ట్ దేశంలోనే సౌత్లోనే ఎక్కడా లేనటువంటి విధంగా అంతిమ యాత్రా భవన్ అంటే ఏదైతే అద్దెకి నివాసం ఉంటా ఉన్నారో సెంటిమెంట్గా ఇంట్లో ఎవరైనా చనిపోతే హౌస్ ఓనర్సు బాడీని ఇంటి దగ్గర తీసుకురానిరు, ఇంటి లోపలికి పర్మిట్ చేయరు. ఎందుకంటే వాళ్ళకేదో కీడు జరుగుద్దని ఇంటి ఓనర్లు అనుకుంటారు. ఇది భారతీయ సెంటిమెంటు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధికంగా అటు బ్రాహ్మణ సామాజిక వర్గం, ఇటు వైశ్య సామాజిక వర్గం, ఆచారాలు పాటించే సామాజిక వర్గాలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకేంటంటే చనిపోయిన కుటుంబంలోనో అంతులేని బాధ. మరి ఇంటి దగ్గరికి బాడీ తీసుకురాకుండా మరి చనిపోయిన తర్వాత అంతిమయాత్ర చేసే పరిస్థితుల్లో, పూజ కార్యక్రమాలు చేసే పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో స్థానిక బ్రాహ్మణ నాయకులు నా దృష్టికి తీసుకొస్తే ఆ రోజు వైశ్య నాయకులు కానీ బ్రాహ్మణ నాయకులు ఇక్కడ సత్యనారాయణపురంలో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంది, ముత్యాలంపాడు, సత్యనారాయణపురం, దేవి నగరు ఈ ప్రాంతాలని ఇక్కడ ఆ రోజు అంతిమయాత్ర భవన్ అంటే మరణించిన వారి పార్థివ శరీరాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమాలు కానీ కర్మక్రియలు కానీ చేసుకునే దానికి ఒక భవనం ఉండాలి. దాంట్లో పెట్టుకొని ఎలా అయితే మనం మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి ఉంటామో ఆఖరి మజిలీ చనిపోయినాక అంతిమయాత్ర చేసేటప్పుడు కూడా గౌరవంగా ఆ పార్థివ శరీరానికి కార్యక్రమాలు జరగాలని అంతిమయాత్ర భవన్ ఆ రోజు నేను శాసనసభ్యుడిగా మొట్టమొదటి ఇక్కడ ఆలోచన చేసి కట్టించాం. దాన్ని గతంలో 5 సంవత్సరాలు కూడా పూర్తి నిర్వహణ అన్నీ కూడా ఇబ్బందులేని. ఇది ఎంత ఉపయోగపడిందంటే కరోనా టైంలో మాజీ శాసనసభ్యుడు సుబ్బరాజు గారు చనిపోతే వాళ్ళ పిల్లలు అమెరికా నుంచి వచ్చే వరకు ఇక్కడే బాడీని ఒక మాజీ శాసనసభ్యుడు బాడీని పెట్టి 3 రోజుల పాటు ఇక్కడే ఉంచి 4వ రోజు వాళ్ళ పిల్లలు వచ్చినాక అంత్యక్రియలు చేశారు. ఇలా ఎవరైనా పిల్లలు విదేశాల్లో ఉన్నా, ఊళ్ళో లేకపోయినా, లేదంటే ఇంటి దగ్గర ఇబ్బందులు ఉన్నా ఇక్కడ పెట్టుకొని అది 1 రోజు కానీ 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఉచితంగానే ₹1 కూడా ఎవరికి చెల్లించాల్సిన పని లేకుండా మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదని, అందుకే ప్రతి ఒక్కరు యోగాసనాలు అభ్యసిస్తూ ఆరోగ్యం మహాభాగ్యాన్ని సొంతం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. సుసంపన్న ఆరోగ్యం ఆనందమయ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ బందర్ రోడ్లోని కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ లక్ష్మీషా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగాంధ్ర పేరుతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లాల్లోనూ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. సచివాలయం పరిధిలో 8 మంది యోగా ట్రైనర్లు ఉంటారని, వారిలో ఒక్కొక్కరు 50 మందికి యోగా నేర్పించే విధంగా ప్రణాళిక చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 2500 మంది ట్రైనర్ల ద్వారా 10 నుంచి 15 లక్షల మందికి యోగా నేర్పించాలన్నదే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. జూన్ 21వ తారీఖు వరకు జరిగే కార్యక్రమాల గురించి, షెడ్యూల్ గురించి, జిల్లా కార్యాచరణ గురించి ఈరోజు అందరికీ వివరించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా యాంకరింగ్ డిపార్ట్మెంట్, ఆయుష్ డిపార్ట్మెంటు, డిస్ట్రిక్ట్ ఆయుష్ ఆఫీసరు, అలాగే స్టేట్ నుంచి ఒక నోడల్ ఆఫీసర్ని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే జిల్లాలో డిఎంఎన్హెచ్ఓ, అలాగే డిసి ఆరోగ్యశ్రీ వీళ్ళని కూడా, అలాగే డిఐపిఆర్ఓ వీళ్ళని కూడా మనము కోఆర్డినేటింగ్ ఆఫీసర్గా పెట్టుకొని ప్రతి ఒక్క నూక్ అండ్ కార్నర్స్లో ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేస్తూ జిల్లాలో ఈ యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాం. ఈ ఇంటర్నేషనల్ యోగా డే ఏదైతే 2014లో గౌరవ ప్రధానమంత్రి వారు యునైటెడ్ నేషన్స్తో మీటింగ్తో ఈ డేని డిక్లేర్ చేసి ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ 10 సంవత్సరాలు అయిపోయి
11వ సంవత్సరానికి అడుగు పెడుతున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ఒక నెల అంతా మే 21 నుంచి జూన్ 21 వరకు ప్రతిరోజు వినూత్నంగా యోగా కార్యక్రమాలు చేసి మొత్తం రాష్ట్రంలో 2 కోట్ల మందికి కొత్తగా యోగా నేర్పించే కార్యక్రమాన్ని టేకప్ చేశారు. దీంట్లో భాగంగా మన జిల్లాలో దాదాపుగా 10 లక్షల నుంచి 15 లక్షల మందికి కొత్తగా యోగా నేర్పించే కార్యక్రమానికి మనం శ్రీకారం చుడుతున్నాము. దీనికి ప్రత్యేక జిల్లాధికారులని ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క గ్రామాల్లో, ప్రతి ఒక్క మండలాల్లో, మన డివిజన్స్లో, అలాగే జిల్లా స్థాయిలో కూడా యోగా గురువులు, యోగా మాస్టర్ ట్రైనర్సు, అలాగే యోగా ట్రైనర్స్ని మనము సిద్ధం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క సచివాలయంలో దాదాపుగా 7 నుంచి 8 మంది యోగా ట్రైనర్స్ని మనం రెడీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క యోగా ట్రైనరు ఒక్కొక్క సెషన్కి 50 మందికి కొత్తగా యోగా నేర్పిస్తారు. ఈ నెలంతా ఇదే పనిలో ఉంటాము. ఇప్పటికే మాస్టర్ ట్రైనర్స్ ట్రైనింగ్ మొదలైంది. ఆన్లైన్ రిజిస్టర్ చేసుకుంటారు. మన జిల్లాలో దాదాపుగా ఈ 2500 మంది యోగా ట్రైనర్స్ ఉండబోతున్నారు. ఇంతమంది రెడీ చేసిన తర్వాత వీళ్ళు ఒక్కొక్క సెషన్కి 50 మంది చొప్పున 10 నుంచి 15 లక్షల మందికి ఈ నెలలో యోగా నేర్పించి ఒక పెద్ద ఎత్తున ఈ యోగాని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాము. ఎందుకు యోగా అంటే, యోగా మీకు తెలిసే ఉంది, ఇది మన దేశ సంపద, మన ట్రెడిషన్, మన కల్చరు. యోగాకి ఇండియా నుంచి ఆరిజిన్ అయిన యోగా ఈరోజు విఖ్యాతి పొందింది. వేరే రాష్ట్రాల్లో అంతర్జాతీయ స్థాయిలో కూడా యోగాని ప్రాక్టీస్ చేస్తున్నారు. దాదాపుగా 70 కంట్రీస్లో, బయట కంట్రీస్లో యోగాని ఈరోజు ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళన్నిటికీ మహాగురువు ఇండియా అయింది. కాబట్టి ఇండియాలో మనం దీన్ని ప్రాక్టీస్ చేయడం చాలా చాలా అవసరము. ఈ వర్క్ ప్రెషరు, అలాగే ఈ లైఫ్ స్టైల్ ప్రెషర్ వల్ల చాలా వరకు యోగాన్ని లేదా అండర్మైన్ చేస్తున్నారు, లేదా చాలా మంది మర్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదంతో జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేలా అధికారులు పనులను వేగవంతం చేశారు. విశాఖ బీచ్ రోడ్ లో జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొని యోగాసనాలు వేశారు. విశాఖలో జరిగే యోగా దినోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారత్లో సంప్రదాయంగా వస్తున్న వ్యవస్థ యోగా అని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నాహకాల్లో భాగంగా విశాఖలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్రలో మంత్రులు టీబీవీ స్వామి, అనిత పాల్గొన్నారు. విశాఖ బీచ్ రోడ్లో యోగాసనాలు వేశారు. అనంతరం మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ 11వ యోగా దినోత్సవం విశాఖ నిర్వహించనుండడం అదృష్టమన్నారు. రోజు గంట ఆసనాలు వేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటామని, వచ్చే నెల 21న విశాఖలో జరిగే యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ హాజరవుతారని మంత్రి అనిత తెలిపారు. Next, Ustrasana, camel posture. Come on. Okay, then right hand slowly place on right heel and left hand place on left shoulder. Come on, come on, come on. It helps to reduce the fat over the abdomen. This is a wonderful technique. Again, reduce the abdominal fat and right obesity. It helps to improve the digestion and it is also good for the cardiovascular. Come on, breathe in. Purtha bhasaleen kevandi. Come on, breathe out. Slowly come forward. Nammaga randi. Good. Come on. Reduce the stress and anxiety. Meeku chala avasaram. It is reduce the stress and anxiety. Come on. Stress and heart problems raakunda idi kaapadutundi. Again, other hand you also lift and opposite side. Improve the diaphragmatic movement and lung capacity. Improve the diaphragmatic movement and lung capacity. Pull the stretch and wonderful medicine. Come on, slowly release. One hand slowly up and release. Okay. Slowly stretch your. ప్రతి ఒక్కరిని సంతృప్తి పరిచే విధంగా ప్రణాళిక ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లే విధంగా కృషి చేస్తున్నారన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్ మెగా టౌన్షిప్ ఆర్చి ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డు మరియు వాటర్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూనే అభివృద్ధిని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి నెల ఒక పథకం అందుబాటులోకి తీసుకువచ్చేలా సీఎం చంద్రబాబు ప్రణాళికంగా పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ మరియు డివిజన్ టీడీపీ నేతలు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ఒక ప్రణాళిక చేస్తూ ప్రతి ఒక్కటి కూడా ప్రజలు సంతృప్తి చెందేటట్టుగా సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రం అభివృద్ధి చెందేటట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు, ఈ రెండింటినీ
సమన్వయంతో ముందుకు తీసుకెళ్ళి సమర్థవంతంగా పరిపాలన చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజు విజయవాడలో రోడ్ల నిర్మాణం కోసం అడిగినవి లేవనకుండా నిధులు ఇస్తున్న చంద్రబాబు గారు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల్లో బడ్జెట్ని మన వచ్చే రాబడిని ఇవన్నీ చూసుకుని దాని విడతల వారికి ఇవ్వడానికి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, ఈ రోజున పెన్షన్లు ప్రతి ఒక్కరికి పెన్షన్ అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ రావాలని ఆలోచనతో ఒక్కొక్క నెల ఒక్కొక్క టైప్ ఆఫ్ కేటగిరీకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అంతా కూడా సిస్టమేటిక్గా పరిపాలన చేయటం వల్ల వాళ్ళ అభివృద్ధి అనేది భారతదేశంలోనే ఒక ముఖ్యమైన రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వ రికార్డుల్లోకి వచ్చిందంటే కేవలం 9 నెలల్లో. అది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. అందువల్ల ఆయనకి సహకరించే విధంగా ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క విషయాన్ని సువివరంగా చర్చించుకొని దాంట్లో నిజాలు అటు ప్రతిపక్ష పార్టీ చెప్పే మాటలు కావచ్చు, పాలకపక్షం కావచ్చు, వీటిలో నిజాలు తెలుసుకుని మీ అందరూ కూడా నిజానికి న్యాయానికి ఎప్పుడు కూడా సమర్థన తెలియజేయాలని చెప్పి ప్రజల్ని కోరుకుంటూ ఈ రోజున ఈ రోడ్ల నిర్మాణం కోసం సుమారు మరి మా కార్పొరేటర్ గారు ముమ్మినేని ప్రసాద్ గారి కృషితో కార్పొరేషన్ నుంచి సుమారు 48 లక్షలు దాకా తీసుకొచ్చి రోడ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీళ్ళు నిధులు లేవనకుండా ఇస్తున్న ఆర్టీసీ కాలనీ జేడీ నగర్లో ఉన్నటువంటి వాటర్ లైన్లకి గౌరవ శాసనసభ్యులు మన ప్రీతమ నాయకులు గద్దె రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ మెగా టౌన్షిప్ రోడ్డు 30 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్డు వేయించడం జరుగుతుంది. అట్లాగే వాటర్ లైన్లు 17 లక్షల రూపాయలతోటి న్యూ ఆర్టీసీ కాలనీ ఏడీనగర్లో ఉన్నటువంటి అక్కడ వాటర్ లైన్లు 17 లక్షల రూపాయలతో వేయించడం జరుగుతుంది. ఈ సంవత్సర కాలంలో 2024 నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 13వ డివిజన్లో సుమారుగా 3 కోట్ల రూపాయలతోటి ఈ డివిజన్ల అభివృద్ధి పనులు జరుగుతాయి. ఏపీని వరుస బాంబు బెదిరింపులు హడలెత్తించాయి. విజయవాడ రైల్వే స్టేషన్ కు శనివారం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల లగేజీలను ప్లాట్ఫామ్లను క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఎలాంటి బాంబు లేదని నిర్ధారించుకున్నారు. కంట్రోల్ రూమ్ కి కాల్ చేసిన అఘాంతకుడు తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆ కాల్ మహారాష్ట్ర లాతూర్ నుంచి వచ్చిందని అఘాంతకుడు హిందీలో మాట్లాడాడని తెలిపారు. జీఆర్పీ, సిఎస్డబ్ల్యూ, బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు జరిపారు. ఎల్టీటీ రైలు నుంచి వచ్చినట్లు గుర్తించాం. ఎవరు కాల్ చేశారో విచారణ చేస్తున్నామని ఆర్పీఎఫ్ ఏఎస్పీ వెల్లడించారు. ఈరోజు ఉదయం ఒక మొబైల్ నంబర్ నుంచి బాంబ్ థ్రెట్ కాల్ రావడం జరిగింది. ఆ థ్రెట్ కాల్లో ఏం చెప్పారంటే, పాకిస్తాన్లోని లాహోర్ నుంచి ఫోన్ చేస్తున్నాను, విజయవాడలో బాంబు పెట్టడం జరిగింది అని పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వచ్చిన తర్వాత మేమందరం లోకల్ పోలీసు, జీఆర్పీ, ఆర్పీఎఫ్ అఫీషియల్స్ అంతా అలర్ట్ అయ్యి రైల్వే స్టేషన్ విజయవాడలో తనిఖీలు చేపట్టడం జరిగింది. దీనికి బాంబ్ డిస్పోజల్ స్క్వాడు, డాగ్ స్క్వాడు, జీఆర్పీ, లోకల్ పోలీస్, మా ఆర్పీఎఫ్ సిబ్బంది అందరం కలిసి విజయవాడ రైల్వే స్టేషన్లోని అన్ని ప్లాట్ఫామ్లు తరోగా చెక్ చేయడం జరిగింది. అయితే మనకు ఎటువంటి అనుమానాస్పదమైనటువంటి పదార్థాలు దొరకలేదు. ఈ టైంలో ఎల్టీటీ విశాఖపట్నం ట్రైన్ రావడం జరిగింది. ఈ మొబైల్ ఆర్ఆర్పేటలో లొకేట్ అయింది. సో ఆ టైంలో ఎల్టీటీ విశాఖపట్నం ట్రైన్ అక్కడ ఉండటం వల్ల ఒకవేళ దానిలో ఏమన్నా ఉంటుందేమని చెప్పి దాని దువాళ్ళ కూడా ఆ ట్రైన్ చేయించడం జరిగింది. అక్కడ కూడా ఎటువంటి అనుమానాస్పద పదార్థాలు దొరకలేదు. ఇప్పుడు ఆ ట్రైన్ విశాఖపట్నం చేరబోతుంది. మేము విశాఖపట్నం జీఆర్పీ, ఆర్పీఎఫ్, లోకల్ పోలీసుకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైన్ విశాఖపట్నంలో కూడా తరోగా చెక్ చేయడం జరుగుతుంది. విజయవాడకు సంబంధించి అన్ని ప్లాట్ఫామ్స్, అనుమానాస్పద ప్లేస్లన్నీ తరోగా చెక్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎటువంటి అనుమానాస్పద పదార్థాలు దొరకలేదు. పేలుడు పదార్థాలు కానీ ఎటువంటివి అనుమానాస్పద పదార్థాలు దొరకలేదు. అందువల్ల
ప్రయాణికులు ఎటువంటి భయపడాల్సిన పని లేదని చెప్పి ఇందుమూలంగా తెలియజేయడం. ధనమైన జ్ఞానమైన ఇతరులు దానం చేసే గుణం లేకపోతే వారి జీవితం వ్యర్థమవుతుందని కృష్ణా జిల్లా ప్రిన్సిపల్ డిస్టిక్ట్ జడ్జి గుట్టల గోపి పేర్కొన్నారు. మనలో ఉన్న లోపాలు ధైర్యంగా ఒప్పుకోకపోతే సమాజంలో విశ్వాసం కోల్పోతామని హితబోధ చేశారు. నగరంలోని గవర్నర్పేట కోర్టు సముదాయంలోని బెజవాడ బార్ అసోసియేషన్ హాల్ నందు నూతనంగా ఏర్పాటు ఆర్ఓ ప్లాంట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కృష్ణా జిల్లా ప్రిన్సిపల్ డిస్టిక్ట్ జడ్జి గుట్టల గోపి, డీసీపీ సరిత, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ కుదుష్ బాషా, ప్రధాన కార్యదర్శి కనిశెట్టి వెంకట రంగారావు, సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ ను విచ్చేసిన అతిథులుగా లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథి కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టల గోపి మాట్లాడుతూ కోర్టు నుంచి వచ్చే న్యాయవాదులు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే దాహార్తి తీర్చేందుకు బార్ అసోసియేషన్ సభ్యులు రెడ్ క్రాస్ వారి సహకారంతో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తెలుసు ఇంత ప్రెస్టీజియస్ బార్లో మరి ఈరోజు మీతో మాట్లాడటం, నాకున్న కొద్దిపాటి జ్ఞానాన్ని మీతో పంచుకోవటం అది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే పంచుకోవడం అనే దాని విషయంలో కూడా పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం. మనిషికి పంచే గుణం కావాలి. ఈ రోజంతా ఆ గుణమే కనబడుతుంది. ఎందుకంటే రెడ్ క్రాస్ సొసైటీ వారు మనకి ఇచ్చిన ఈరోజు ఆర్ఓ ప్లాన్ గురించి పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం. ఏ విషయాన్నైనా పంచుకోవాలి. మరి విషాదంలో ఉన్నప్పుడు కూడా విషాదాన్ని పంచుకుంటాం. విషాదాన్ని పంచుకుంటే తగ్గుద్ది, ఆనందాన్ని పెంచుకుంటే రెట్టింపు అవుద్ది. అందుకనే మనం విషాద కార్యక్రమాల్లో 10 మంది పిలిచి భోజనాలు పెట్టుకుంటాం, సంతోష కార్యక్రమాల్లో కూడా 10 మంది పిలిచి భోజనాలు పెట్టుకుంటాం. దీనికి యొక్క మర్మం ఏంటంటే విషాదాన్ని పంచుకుంటే తగ్గుద్ది, ఆనందాన్ని పంచుకుంటే రెట్టింపు అవుద్ది. కాబట్టి ఇది ఆనంద సమయం. మరి ఇట్లాంటి సందర్భంలో రెడ్ క్రాస్ సొసైటీ వారు మంచి అద్భుతమైన కార్యక్రమాన్ని చేసి స్వతంత్రమైన ఒక స్వచ్ఛంద సంస్థ అయినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థ ఇట్లాంటి వాళ్ళకి చిన్న కార్యక్రమం అవ్వచ్చు, కానీ మరి మా దృష్టిలో మంచినీళ్ళు దానం చేయడం అనేది చాలా పెద్ద కార్యక్రమం. అందుకనే మొట్టమొదటి చెప్పా, ఆ దానం అనేది మరి ధనం కానీ జ్ఞానం. ఈరోజు మన విజయవాడ కోర్ట్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి మన బార్ అసోసియేషన్, విజయవాడ బార్ అసోసియేషన్ వారు అట్లానే రెడ్ క్రాస్ వారు కలిసి ఒక వాటర్ ప్లాంట్, రోజుకి 1000 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇచ్చేటటువంటి వాటర్ ప్లాంట్, అది బోత్ మన బార్ అసోసియేషన్ కానీ కోర్ట్ కాంప్లెక్స్కి విచ్చేసినటువంటి వాళ్ళ కోసం కానీ లేకపోతే బయట ఉన్నటువంటి స్కూల్ పిల్లలకు కానీ అనుకూలంగా ఉండేటట్లు వాళ్ళకి ఫెసిలిటేట్ చేసే విధంగా వాటర్ ప్లాంట్ని మన గౌరవ జిల్లా జడ్జి గారు శ్రీ గోపి గారు వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. బంగారు వజ్రాభరణాల తయారీలో జోయా లుకాస్ ప్రపంచంలోనే ఒక ట్రెండ్ మార్క్ అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విజయవాడలోని షోరూమ్ ను ఆధునీకరించి పునఃప్రారంభించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణం వేగవంతంగా జరుగుతున్న పనులతో చాలా డిమాండ్ వస్తుందని అన్నారు. దానికి తగిన విధంగా షోరూమ్స్ ఆంధ్ర రాష్ట్రానికి రావడం శుభపరిణామమని అన్నారు. మరిన్ని షోరూమ్స్ ఆంధ్రప్రదేశ్ కు రావాలని ఆకాంక్షించారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్ లో ఆధునీకరించిన జోయా లుకాస్ షోరూమ్ ను మంత్రి కొల్లు రవీంద్ర రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. షోరూమ్ లో ఉన్న విస్తృత శ్రేణి ఆభరణాలను పరిశీలించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్ ను నిర్వాహకులతో కలిసి ఆవిష్కరించారు. సరికొత్త బ్రైడల్ కలెక్షన్ ను పరిశీలించారు. బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోను ప్రారంభించారు. అనంతరం మోడల్స్ బ్రైడల్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ ధరించి ర్యాంప్ వాక్ చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రపంచంలో 175 షోరూంలు, భారతదేశంలో 103, ఆంధ్రప్రదేశ్ లో 17 షోరూంలు ఉన్నాయని తెలిపారు. ఏవైతే వస్తువులు తయారు చేస్తారో జోయా లుకాస్ ఒక ట్రేడ్ మార్క్. అది దాదాపు ప్రపంచంలో 170 షోరూమ్స్తోనూ, అదేవిధంగా దాదాపు 103 షోరూమ్స్ ఇండియాలో, ఆంధ్రాలో 17వ షోరూమ్ మరి ఆంధ్రాలో కూడా రావడం, మరి 2011లో విజయవాడలో మరి ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మరొక 2 ఫ్లోర్స్లో ఈరోజు అత్యంత అధునాతనమైనటువంటి మెషినరీతో తయారు చేసినటువంటి మరి బంగారాన్ని
ఇక్కడ ఈరోజు ప్రారంభించుకోవడం చాలా శుభదినం. వారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇలాంటి షోరూమ్స్, ఎందుకంటే ఈరోజు రాష్ట్రం మన అమరావతి నిర్మాణం అలాగే వేగవంతంగా జరుగుతున్నటువంటి పనులతో చాలా డిమాండ్ వస్తుంది. దానికి తగిన విధంగా షోరూమ్స్ కూడా మరి ఆంధ్ర రాష్ట్రం రావడం. నవ్య ఆంధ్రప్రదేశ్లో మనకి భారతీయులకి అత్యంత ప్రాధాన్యమైనటువంటిది ముందు ముఖ్యంగా మహిళా లోకానికి గోల్డ్. ఆ గోల్డ్కి విజయవాడ ఒక హబ్గా తయారైంది. విజయవాడలో అనేక రకమైనటువంటి బ్రాండెడ్ షోరూమ్స్, మల్టీనేషనల్ కంపెనీస్ ఇక్కడ పెడుతున్నారు. దాంట్లో అందరికన్నా మరి ముందుంది జాయ్ ఆలుకాస్. దీంట్లో 103 షోరూమ్లు త్రూఅవుట్ ఇండియాలో, దాదాపు 170 షోరూమ్లు ప్రపంచవ్యాప్తంగా. దాంట్లో ఆంధ్రాలోనే 15 బ్రాంచులతో మరి ఇవాళ ఆ 15 బ్రాంచుల్లో కూడా విజయవాడలో అత్యధిక పెద్ద బ్రాంచ్ని, షోరూమ్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడే మోడరేట్గా అయినటువంటి కాంప్లెక్స్ని ఓపెన్ చేసాం. చాలా చాలా బాగుంది. ఇవాళ గోల్డ్ అనేది ప్రతి కుటుంబంలో భారతీయులకి 140 కోట్ల మంది కుటుంబ సభ్యుల్లో ఒక భాగం అయిపోయింది. అందరూ కూడా అందులో ఇలాంటి ఇక్కడ ఉన్నటువంటి మోడల్స్, బ్రైడల్ కలెక్షన్స్ కానీ, అలాగే డైమండ్ జ్యువెలరీ కానీ, అంటే మామూలుగా 2 కాసులు 1 కాసుతో ఉన్నటువంటి నగలతో పాటు అత్యధికమైనటువంటి బడ్జెట్లో కూడా ఇక్కడ నగలు. యూనివర్సల్ డివోటీస్ ఆఫ్ గాడెస్ శ్రీ దుర్గా సంస్థను ఆదివారం సాయంత్రం విజయవాడ సంగీత కళాశాలలో ప్రారంభిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు డాక్టర్ సురేష్ కుమార్, డాక్టర్ మేజర్ కౌత్ సుబ్రహ్మణ్యం శాస్త్రి తెలిపారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న అమ్మవారి భక్తులను ఒక తాటి మీదకి తీసుకురావడానికి ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు, పారిశ్రామికవేత్త కోగంటి సత్యం సంస్థను ప్రారంభిస్తారని చెప్పారు. దుర్గాదేవి శక్తి గొప్పతనాన్ని ప్రపంచం మొత్తం తెలుసుకోవాలని, అమ్మవారి మహిమలు ప్రపంచం మొత్తం చాటి చెప్పాలని, అమ్మవారి భక్తులు ఒక చోట చేరి మహిమ చేకూర్చాలని ఈ సంస్థ ఏర్పాటు చేస్తామన్నారు. ఆదివారం సాయంత్రం శాస్త్రీయ నృత్యం, అమ్మవారికి భక్తి పాటలు పోటీలు నిర్వహిస్తున్నామని, విజేతలతో పాటు పాల్గొన్న వారందరికీ బహుమతులు ఇస్తామన్నారు. డాక్టర్ సురేష్ కుమార్, ఇది యూనివర్సల్ డివోటీస్ ఆఫ్ గాడెస్ శ్రీ దుర్గా ఈ సంస్థని ఏర్పాటు చేసి ప్రపంచంలో ఉన్న అమ్మవారి భక్తులందరినీ ఒక తాటి మీదకి తేవటానికి ఒక సంస్థగా ఏర్పాటు చేసి దీన్ని ముందుకు కొనసాగించుకోవటానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆదివారం సాయంత్రం ఘంటసాల మ్యూజిక్ కాలేజ్, ప్రభుత్వం వారి ఘంటసాల మ్యూజిక్ కాలేజీలో దీని ఇనాగరేషన్, అంటే దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. దీనికి చీఫ్ గెస్ట్గా బోండా ఉమా గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం గారు వస్తున్నారు. దీంతో ఇక్కడ అమ్మవారి మహిమల్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పాలనే ముఖ్య ఉద్దేశం. ఇంకా మరి ముఖ్యంగా అమ్మవారి భక్తులందరూ ఒక చోట చేరి అమ్మవారికి మహిమ చేకూర్చాలని ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివారం సాయంత్రం క్లాసికల్ డ్యాన్సు, అమ్మవారి భక్తి పాటలు, వీటి మీద పోటీలు జరుగుతాయి. వాటిలో ఆ పార్టిసిపేట్ చేసిన అందరికీ బహుమతులు ఉన్నాయి. ఇంకా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ వారికి కూడా మంచి బహుమతులు ఉన్నాయి. భక్తులందరికీ అమ్మవారి ప్రసాదాలు కూడా ఆ పూట పంచడం జరుగుతుంది. ఈ సమస్త విషయం ప్రధానంగా రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. అది స్థూల సూక్ష్మ శరీరాలు, మాస్ అండ్ ఎనర్జీ అంటారు. మాస్ భౌతికమైనటువంటిది, ఈ ఎనర్జీ అనేటువంటిది శక్తి. ఈ మొత్తం ప్రపంచంలో ప్రధానమైనటువంటిది శక్తి. ఆ శక్తే దుర్గాదేవి. దుర్గా అంటే జయించడానికి వీలైనటువంటి మహత్తరమైన శక్తి. ఆ మహత్తరమైన శక్తి యొక్క గొప్పతనాన్ని మొత్తం ప్రపంచం అంతా కూడా అందరూ తెలుసుకోవాలి అనేటువంటి ప్రధానమైన ధ్యేయంతో ఈ సంస్థని స్థాపించడం జరిగింది. ఈ సంస్థ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరినీ వాళ్ళని ఏకం చేసి ఈ శక్తి యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలి. ఈ శక్తి యొక్క ఆరాధన మొత్తం ప్రపంచం అంతా చేయాలి. కేవలం భౌతికమైనటువంటి కాదు, ఆధ్యాత్మికమైనటువంటిది, తర్వాత మానసికమైనటువంటి ఆ శక్తి ప్రపంచంలో ప్రతివాడికి తెలియాలి. నిజంగా మనలో మన భౌతిక శరీరం అది స్థూలమైతే లోపల ఉండేటువంటి ఆ ప్రాణం అమ్మవారు. అది మనం తెలుసుకోకుండా మనం వేరే అనుకుంటాం. ఇదే అద్వైతం. కాబట్టి ఈ ప్రధానమైనటువంటిది భౌతికమైనటువంటిది కాదు, ఆంతరంగమైనటువంటి ఆ శక్తి స్వరూపమే దుర్గాదేవి.
ఆ దుర్గాదేవి యొక్క గొప్పతనాన్ని ఇంకా ప్రపంచమంతా వ్యాప్తి చేయాలనే సంకల్పంతో ఈ సంస్థని స్థాపించడం జరిగింది. యోగా ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా యోగా శక్తి సాధన సమితి జూన్ 1 నుండి 21 తేదీ వరకు ఇంటింటా యోగా ప్రాధాన్యతను వివరించే కార్యక్రమాన్ని చేపట్టామని సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మకాల సత్యనారాయణ అన్నారు. ప్రజలలో యోగా పట్ల అవగాహన పెంచడం, ఆరోగ్యపరంగా వారిని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో యోగా శక్తి సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మకాల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజారోగ్యం పరిరక్షణ కోసం యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం హర్షణీయమని తెలిపారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా ప్రాముఖ్యతను దేశవ్యాప్తంగా చాటేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రక్రియ మన దేశానికి గర్వకారణమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొని కోరారు. ప్రజల్లో యోగా పట్ల అవగాహన పెంచడం, ఆరోగ్యపరంగా వారిని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని డాక్టర్ సత్యనారాయణ అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మా యోగ శక్తి సాధనా సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ, మా అనుబంధ సంస్థ ఆస్పా భారత్ జాతీయ కార్యవర్గ ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యం కొరకు యోగాంధ్ర పథకాన్ని తీర్మానించి అతి త్వరగా ప్రజలకు చేరువయ్యేలాగా 11వ ఇంటర్నేషనల్ యోగా డే 2025 జూన్ 21 తారీఖున విశ్వ యోగ గురు మన ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించడం ఆంధ్రుల అదృష్టం. ఎందుకంటే ప్రజల్లో రోగాలు, రుగ్మతలు, క్యాన్సర్లు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ నుండి రక్షించాలి, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే తిరిగి పనులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ నెల 26 రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు యందు నిరసన దీక్షలు చేపడుతున్నట్లు వెల్లడించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ నుంచి రక్షించాలన్న డిమాండ్తో, అలాగే తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి పనులోకి తీసుకోవాలని కోరుతూ విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు రౌండ్ టేబుల్ సమావేశం విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, ఏఐటిసి డిప్యూటీ సెక్రటరీ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఇప్పటికే 4000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని, ఇంకా 1000 మందిని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఈ పోరాటంలో కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఇందులో ప్రధానంగా 20వ తారీఖు నుంచి 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు అక్కడ సమ్మెలో ఉన్నారు. ఇప్పటికీ 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. దుర్మార్గమైనటువంటి చర్య ఇది. అంతేకాకుండా ఇంకా కొన్ని వేల మందిని తొలగించడానికి ఇక్కడ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పూనుకుంటూ ఉంది. ఇది అన్యాయం అని అడిగినందుకు వాళ్ళ మీద పోలీసు నిర్బంధం ప్రయోగించడమే కాదు, అక్రమ కేసులు పెట్టి వ్యవహరిస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా అక్కడ ఉన్నటువంటి పర్మనెంట్ కార్మికులు మే 20వ తారీఖున వాళ్ళు ఒకరోజు సమ్మె అనేటటువంటి చేశారు. కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాట్లాడదు. మేము ఈరోజు అడుగుతున్నాం, వాళ్ళు ఏమన్నా అన్యాయం చేశారా? వాళ్ళకి 6 నెలల నుంచి 8 నెలల వరకు కూడా జీతాలు లేవు. ఆ జీతాలు ఇవ్వమంటున్నారు. మమ్మల్ని అన్యాయంగా తీసేయొద్దని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు తీసేయటం ద్వారా ఇప్పుడు ఉత్పత్తి కుంటుపడింది. ఉత్పత్తి కుంటుపడటం అంటే అర్థం ఏంటి? ఫ్యాక్టరీని పొమ్మనకుండా పొగబెట్టినట్టు మూసేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వత్తాసు పలుకుతుంది. ఇది న్యాయమా? ఇది అన్యాయం అని చెప్పి మేము అడుగుతున్నాం. అంతేకాదు ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ గురించి గత సంవత్సర కాలంగా కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా డ్రామా ఆడుతోంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే విశాఖ కార్మికులు అందరు కూడా వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆయన కలిసినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మీకు ఎందుకయ్యా నేను చూసుకుంటా అన్నాడు. ఆయన ఏం చూసుకుంటాడో ఏం అర్థం కాలే. ఇప్పటి వరకు పెద్దలు చెప్పినట్టు మిట్టల్ ఫ్యాక్టరీకి గనులు అడిగాడు తప్ప
విశాఖ పార్టీకి అడగడానికి ఆయనకు నోరు రాలే. అదేవిధంగా ఈరోజు అక్కడ 2500 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. 1400 మందిని విఆర్ఎస్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి ఇంతమందిని తొలగిస్తామంటే ఆయన ఏం చూసుకున్నట్టు లెక్క. కాబట్టి ఈరోజు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అందరం కలిసి ఇక్కడ విజయవాడలో కృష్ణలంక జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనెపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. సత్యం హోటల్ సెంటర్ లో వంతెన దిగువన ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించాలని కోరారు. ఈ ప్రాంతంలో బ్లింకర్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని ఆయన సూచించారు. కృష్ణలంక జాతీయ రహదారిపై సత్యం హోటల్ సెంటర్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయడం నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనెపూడి కాశీనాథ్, తూర్పు నగర కార్యదర్శి ఉప్పాల కృష్ణ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యం హోటల్ సెంటర్ లో జాతీయ రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేయడం వల్ల వేలాది కుటుంబాలు నివసించే కృష్ణలంక ప్రాంతానికి అంబులెన్స్ రావడం కష్టాంతరంగా మారుతోందన్నారు. అత్యవసర సమయంలో ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. బారికేడ్ల వల్ల వంతెన పైనుంచి వచ్చే వాహనాలు వేగంగా వస్తూ ప్రమాదాలు పెరిగాయని, ఇటీవల ఒక కారు బీభత్సం సృష్టించి 3 వాహనాలను ఢీకొట్టిందని తెలిపారు. విజయవాడ నగరంలో కృష్ణలంకలో ఉన్నటువంటి సత్యంగా రోటర్ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. ఈ రద్దీగా ఉండేటువంటి ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా నివారించేందుకోసమై దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల క్రిందట హైవే ఏర్పడిన తర్వాత ఆ ఫ్లైఓవర్ మీద బ్యారికేడ్స్ తీపిస్తే, మధ్యలో ఉన్నటువంటివి తీసేస్తే ప్రమాదాలు జరగకుండా నివారించడం సాధ్యమవుతుందని చెప్పనని ఆనాడు చెప్పాం. చెబితే అట్టకేలకి తీసేశారు. ఆందోళన చేసిన తర్వాత తీసేశారు. తీసేసినటువంటి బ్యారికేడ్స్ మళ్ళీ ఇప్పుడు పెట్టేటువంటి సందర్భంలో వద్దని చెప్పినా కూడా హైవే మీద నుంచి కృష్ణలంక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం వెళ్ళి ఎక్కడి నుంచి తిరిగి రావాలా? అంబులెన్స్ రావాలంటే నైట్ టైం ఎక్కడి నుంచి వెళ్ళాలా? భ్రమరాంపురం కానీ కృష్ణలంకలో ఉన్నటువంటి సౌదరిపేట ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అంబులెన్స్ వెళ్ళాలన్నా, లేదు ఎత్రత్ర ప్రమాద ఆరోగ్యరీత్యా వెళ్ళాలి అనన్నా అనారోగ్యం వస్తే ఈ బ్యారికేడ్స్ అడ్డం. ఈ లోపు మనిషే చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. మరి బ్యారికేడ్స్ ఉన్నాయిగా, బ్యారికేడ్స్ మీరు పెడతా ఉన్నారుగా, బ్యారికేడ్స్ పెట్టేటువంటి సందర్భంలో జరిగినటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. పట్టణంలో దాదాపుగా 25,000 కుటుంబాలు నివాసం ఉండేటువంటి ప్రాంతానికి కృష్ణలంక నుంచి రోజువారీ పనులు చేసుకోవడానికి, నగరంలోకి వెళ్ళడానికి ఉండేటువంటి ఏకైక దారి సబ్వేగా ఉంది. ఈ రోజున హైవే మీద బారికేడ్లు మూసివేసి ఇటు నుంచి జనం అటు వెళ్లకుండా, అటు నుంచి జనం ఇటు రాకుండా రద్దీ పెంచేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. గతంలో హైవే ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు స్థానిక ప్రజల కోరిక మేరకు, పోరాటాల మేరకు బారికేడ్లు తొలగిస్తేనే ఇక్కడ ప్రజలకి అవకాశం ఉంటుంది అటు నుంచి ఇటు నుంచి అటు రావడానికి అని చెప్పేసి ఆ రోజున 6-7 సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ తర్వాత అనేక ప్రమాదాలను నిలువరించినటువంటి పరిస్థితి, అటు నుంచి ఇటు నుంచి అటు రాకపోకలు సుగమంగా అయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజున మళ్ళీ బారికేడ్లు పెట్టి ఈ రోజున ప్రమాదాలు జరగడానికి కారకులు పోలీసు వారే అవుతున్నారు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేశాం. ఇక్కడ బ్లింకర్స్ ఏర్పాటు చేసి హైవే మీద వచ్చేటువంటి వేగాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్ పోలీసులు ఈ సెంటర్ పైన పర్యవేక్షించాలి. విజయవాడలోని బెన్ సర్కిల్ సమీపంలో విషాదం చోటు చేసుకుంది. నారా చంద్రబాబు నాయుడు కాలనీలోని ఓ భవనంలో కరెంటు షాక్ తో 3 మృతి చెందారు. మృతుల్లో దంపతులతో పాటు ఇంటికి వచ్చిన బంధువు ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయవాడలోని బెంచ్ సర్కిల్ సమీపంలో విషాదం చోటు చేసుకుంది. నారా చంద్రబాబు నాయుడు కాలనీలోని ఓ భవనంలో కరెంటు షాక్ తో 3 మృతి చెందారు. నారా చంద్రబాబు నాయుడు కాలనీలో ఓ అపార్ట్మెంట్ లో సాలాది ప్రసాదరావు, సాలాది హేమావాణి దంపతులు నివాసం ఉంటున్నారు. శనివారం ఉదయం 8:20 భార్య హేమావాణి విద్యుత్ షాక్ కి గురై కుప్పకూలిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న భర్త ప్రసాద్ ఆమెను కాపాడే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో అతను ప్రమాదానికి గురయ్యాడు. వీరిద్దరిని చూసిన ప్రసాదరావు సోదరి తారావళి ముత్యాలవల్లి వారిని కాపాడే ప్రయత్నం చేయగా అతడికి కరెంటు షాక్ కొట్టింది. దీంతో 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మృతి చెందిన ప్రసాదరావు స్వస్థలం రాజమహేంద్రవరంగా గుర్తించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. స్థానికులను, పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజయవాడ బీసెంట్ రోడ్ లోని ఎల్ఐసి భవనానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. బిల్డింగ్ ను బాంబు పెట్టి పేల్చేస్తున్నామంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. దీంతో గవర్నర్పేట పోలీసులు బాంబు స్క్వాడ్ అక్కడికి చేరుకుని బీసెంట్ రోడ్ లోని దుకాణాలను తనిఖీ చేశారు.
విజయవాడలో బాంబు బెదిరింపులు కలకలం రేపింది. శనివారం విజయవాడ బీసెంట్ రోడ్లోని ఎల్ఐసి భవనానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు సమాచారం. గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి బీసెంట్ రోడ్ లో బాంబు పెట్టామని చెప్పడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో వెంటనే బీసెంట్ రోడ్డు ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. బాంబు బెదిరింపుల ఫోన్ కాల్ తో అప్రమత్తమైన పోలీసులు బీసెంట్ రోడ్ లో షాపులన్నింటినీ మూసివేయించారు. బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు పోలీసులు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతిని విభజన చట్టంలో పెట్టారని అమిత్ షాను కోరినట్లు వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆర్టీడీ అంశాన్ని కేంద్ర పెద్దల దృష్టికి తీసుకువెళ్లినట్లు వెల్లడి. 40 లక్షల వ్యయంతో సత్యనారాయణపురం అంతిమయాత్ర భవన ఆధునీకరణ పనులను ప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో నిర్వహణ సరిగ్గా లేక భవనం పాడైందని మండిపాటు. విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు కాల్. అప్రమత్తమైన జీఆర్పీఎఫ్ పోలీసులు స్టేషన్ పరిసరాలను విస్తృతంగా తనిఖీలు చేసి ఎటువంటి బాంబు లేదని నిర్ధారించిన పోలీసులు. విజయవాడ బెంచ్ సర్కిల్ సమీపంలో విషాదం. విద్యుత్ షాక్ కి గురై 3 మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.